ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి వద్ద హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించాయి. జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలంతా ఒకేసారి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. సుమారు గంట పాటు ఈ రాస్తారోకో కొనసాగడంతో హైదరాబాద్ ముంబై హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జగ్గారెడ్డి ధర్నాకు దిగుతారని ముందస్తు సమాచారంతో పోలీసులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీగా మోహరించారు. రాస్తారోకోతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జగ్గారెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందుల నడుమ అతి కష్టం మీద వాహనాన్ని అక్కడి నుంచి ముందుకు కదిలించి ఆయన్ను తరలించారు.